ఫ్రెండ్స్, ఇది అమెజాన్ బేసిక్స్ నుంచి వచ్చిన TWS ఇయర్ బడ్స్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, బాక్స్ అయితే మనకి కొద్దిగా డార్క్ ఆరెంజ్ కలర్ అండ్ వైట్ కలర్ లో కాంబినేషన్ లో వచ్చింది అనమాట. ఇక్కడ మీరు ఇలా చూసుకున్నట్టయితే ఇక్కడ అమెజాన్ బేసిక్స్ అని ఉంది. కిందకి చూసుకున్నట్టయితే వైర్లెస్ ఇయర్ బడ్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే వైర్లెస్ ఇయర్ బడ్స్ మనకి ఏ విధంగా ఉంటాయనేది ఇక్కడ ఒక ఇమేజ్ రూపంలో చూపిస్తున్నారు. ఈ కింద మనం చూసుకున్నట్టయితే IPX5 రేటింగ్ చూపిస్తున్నారు. ఇక్కడ బ్లూటూత్ 5.3 చూపిస్తున్నారు అనమాట. ఇక్కడ మిగతా ఆప్షన్స్ అనేది చూపిస్తున్నారు. ఇటుపక్క మనం చూసుకున్నట్టయితే అమెజాన్ బేసిక్స్ అని చెప్పేసి ఉంది. అలాగే ఈ పక్క మనం చూసుకున్నట్టయితే అమెజాన్ బేసిక్స్ అని ఉంటుంది అనమాట. కిందన పైన ఏమీ లేదు. ఇక బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్టయితే వీళ్ళ ఫుల్ డీటెయిల్స్ ఇచ్చారు. అంటే వీటి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరిగింది, ఈ కాస్ట్ ఎంత, ఇటువంటి వివరాలన్నీ ఈ బ్యాక్ సైడ్ ఉన్నాయన్నమాట. ఇక నేను ఇక్కడ బాక్స్ అనేది ఓపెన్ చేస్తాను. ఇయర్ బడ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చూసేద్దాం. సమయానికి చేతిలో షార్ప్ గా ఉండే కత్తులు లాంటివి, చాకులు లాంటివి ఏం లేవు కాబట్టి బాక్స్ ని ఇలా ఓపెన్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు బాక్స్ అయితే ఓపెన్ చేసేసాను. బాక్స్ ఓపెన్ చేస్తే మనకు ఇయర్ బడ్స్ కేస్ అనేది బయట కనబడుతుంది. చూడొచ్చు మీరు. ఇది తీస్తాను. ఇక్కడ ఇయర్ బడ్స్ కి సంబంధించిన ఛార్జింగ్ కేబుల్ అనేది ఇచ్చారు. Type A to Type C అనమాట. ఇది పక్కన పెట్టేద్దాం. ఇక్కడ బడ్స్ ఉంటాయి, అంటే టిప్స్ అనమాట, ఇయర్ టిప్స్. ఇవి రెండు రకాల ఇయర్ టిప్స్ ఇచ్చారు. అంటే ఒకటి స్మాల్, ఒకటేమో లార్జ్ ఉంటాయి అనమాట. మీడియం సైజు ఆల్రెడీ ఇయర్ బడ్స్ లో ఫిక్స్ చేసి ఉంటాయి అనమాట. ఇక్కడ వారంటీ అండ్ ఇన్ఫర్మేషన్ గైడ్ అనేది ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టేసి బడ్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి చూద్దాం. ఇది ప్లాస్టిక్ బిల్ట్ క్వాలిటీతో వచ్చిన ఇయర్ బడ్స్ కేస్ అనమాట. ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది కాబట్టి ఇయర్ బడ్స్ అయితే కింద పడే అవకాశం అయితే లేదనమాట. ఈ విధంగా ఎంత ఊపినా పడట్లేదు. సో ఇక్కడ అమెజాన్ బేసిక్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేశారు. కిందన ఛార్జింగ్ ఇండికేటర్ అనేది మెన్షన్ చేసి ఉందన్నమాట. ఇక్కడ Type C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ మరికొన్ని డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. చూడండి, ఎలా వాడాలి, ఎలా వాడకూడదు అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ఇయర్ బడ్స్ బయటికి తీద్దాం, ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. కొద్దిగా స్ట్రాంగ్ గా ఉన్నాయి అనమాట. చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, తీయడానికి అవ్వట్లేదు. ఇంత స్ట్రాంగ్ గా, చాలా స్ట్రాంగ్ గా ఉందండి. చాలా స్ట్రాంగ్ గా అయితే ఫిక్స్ చేశారనమాట లోపల. మరి ఇంత స్ట్రాంగ్ గా ఉంటే ఏ విధంగా ఓపెన్ చేయాలో తెలియటం లేదు. మొత్తానికి బడ్స్ అయితే కేస్ నుంచి బయటికి తీసాను. బయటికి తీయగానే ఇక్కడ ఒక చిన్న కవర్ అనేది అంటిపెట్టి ఉంచారనమాట. ఇది తీసి పక్కన పెట్టేద్దాం. ఇది చూడొచ్చు మీరు, ఇక్కడ కూడా ఉంది. ఈ బడ్స్ కూడా బడ్స్కున్న ప్లాస్టిక్ స్టిక్కర్ ని రిమూవ్ చేసేస్తే ఈ విధంగా అయితే బడ్స్ అయితే ఉంటాయి అనమాట. ఇవి కూడా ప్లాస్టిక్ బిల్ట్ క్వాలిటీతోనే వచ్చాయి. ఇక్కడ లైట్ ఇండికేటర్ అయితే వెలుగుతుంది, గ్రీన్ అండ్ లైట్ వైట్ లో. అంతేకాకుండా ఇక్కడ బడ్స్ సిలికాన్ బడ్స్ అయితే ఉన్నాయి. చాలా ప్రీమియం గా ఉన్నాయి. లుక్ మాత్రం బిల్డ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది, ప్లాస్టిక్ అయినా సరే. ఇకపోతే ఇది కేవలం అన్బాక్సింగ్ మాత్రమే. ఈ వీడియో అన్బాక్సింగ్ మాత్రమే. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది ఒక 2 రోజులు యూజ్ చేసిన తర్వాత, బడ్స్ ని యూజ్ చేసిన తర్వాత నేను ఫుల్ రివ్యూ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇప్పుడు మనం ఆ కవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కవర్స్ తీసేసిన తర్వాత అయితే మనం తీసుకోవడానికి, పెట్టుకోవడానికి కొద్దిగా ఈజీగా ఉందన్నమాట. ఇందాకలా కవర్స్ ఉండడం వల్ల అనుకుంటాను టఫ్ గా వచ్చాయన్నమాట బయటికి. ఇప్పుడైతే పెద్ద టఫ్ అనిపించట్లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఛార్జింగ్ ఇండికేటర్ వెలుగుతుంది. అలాగే బడ్స్ లోపల పెట్టినప్పుడు వైట్ కలర్ లో ఉన్నాయన్నమాట లైటింగ్. అదే బడ్స్ బయటికి తీయగానే మనకు గ్రీన్ లైట్ లో వెలుగుతుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది గ్రీన్ లైట్ వెలుగుతుంది. ఇక్కడ లోపల పెట్టేయగానే మనకు బడ్స్ అనేది వైట్ లైటింగ్ తో వెలుగుతుంది అనమాట. ఇలా క్యాప్ వేసేయచ్చు. ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయినా సరే పర్వాలేదు, ప్రీమియం లుక్ అయితే
వస్తుందన్నమాట. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అంటే ఇది ఎలా వాడాలి, దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంటి, ఫుల్ డీటెయిల్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో నేను ఒక 2 రోజులు ఈ బడ్స్ వాడిన తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోలు మీకు రావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరి కలుద్దాం. సైన్ అవుట్ నౌ.